రాష్ట్రంలో జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్ లో భారీ అక్రమాలు జరిగాయని సుమారు 3 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర వేదనకు గురవుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం డిఎస్సి అక్రమాలపై నిరంతరం అసత్యాలు మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, విద్యా హక్కు చట్టం, ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా తుంగలో తొక్కి కనీసం టెట్, డిఎడ్, బిఎడ్ అర్హత లేని వారికి, ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా రాని వారికి కేవలం స్పోర్ట్స్ కోటా పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు సంబంధించిన అసోసియేషన్ల కోటాలోనే వందలాది పోస్టులు కేటాయించి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించిన ఆయన ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2 లేదా 3 పోస్టులకు గనక అప్లై చేస్తుంటే ఆ 2-3 పోస్టులకు గనక అతనికి గనక సెలెక్ట్ అయ్యుండుంటే మేము ఆ వ్యక్తికి 3 పోస్టులకో 4 పోస్టులకో కాల్ లెటర్స్ పంపించినాము. అప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక పోస్టులో ఫిల్అప్ అవుతాడు. అలాంటప్పుడు మిగిలినటువంటి పోస్టులన్నీ కూడా వ్యాకంట్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మేము ఇంకెవరన్నా పిలిచి అకామిడేట్ చేసి ఉండొచ్చు, అలాంటివి జరిగి ఉండొచ్చు అని ఈరోజు శశిధర్ గారు, కోనా శశిధర్ గారు చెప్పారు. నేను చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చరిత్రలో ఎప్పుడూ జరగని విధానం మీరు అవలంబించినారు. అదేంటంటే, నేను జస్ట్ ఈ ప్రెస్ మీట్ అయ్యే ముందు కూడా ఒక స్టూడెంట్కి నేను ఫోన్ చేసినాను. ఆమె 5ంటికి అప్లై చేసింది. అంటే టీజీటీ, ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్, ఇట్లా పీజీటీ, వీటన్నిటికి కూడా 5ంటికి అప్లై చేసింది. 5ంటిలో ఆమెకి జాబ్ వచ్చింది. కానీ మీరు మొట్టమొదటిగా ఆమె అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆప్షన్స్ లో టీజీటీ అని ఫిల్ చేసిందని టీజీటీ ఒక్కదానికే మీరు కాల్ లెటర్ పంపించి ఆమెకి మీరు కాల్ లెటర్ పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినారు. ఆమెకి ప్రిన్సిపల్ పోస్ట్, పీజీటీ పోస్టులు కూడా వచ్చినాయి. కానీ టీజీటీ కంటే అవి హయ్యర్ పోస్టులు అయినప్పటికి కూడా, వాటిలో సెలెక్ట్ అయినప్పటికి కూడా మొట్టమొదటిగా అప్లికేషన్స్ లో ఏదైతే ఫిల్ చేసినారో మేము ఆ మొట్టమొదటి దానికే కాల్ లెటర్ పంపిస్తామని చెప్పి ఆ కాల్ లెటర్ వారి ఒక్కరికి మాత్రమే పంపించి వారికి మాత్రమే పోస్టులు ఇచ్చినారు. వారందరూ కూడా నేను దీనికి సెలెక్ట్ అయినప్పుడు, దీంట్లో నాకు ర్యాంక్ వచ్చినప్పుడు, ఇది రాసుకునే అవకాశం నాకు వచ్చినప్పుడు మీరు నాకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇవ్వరని చెప్పి ఈ రోజు వారందరూ కూడా కోర్టును ఆశ్రయించినారు. ఆయన 3, 4, 5 సబ్జెక్టులకు కనుక 5ంటికి